హాయ్ డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 అయితే అత్యంత గందరగోళంగా, చాలా కన్ఫ్యూజింగ్గా మీకు ఉండి ఉంటుంది ఆ మార్క్స్, ర్యాంక్స్ అని చూసినట్లయితే. సో ఈసారి మార్క్స్ విపరీతంగా పెరిగి 720 మార్క్స్ 67 మందికి ఎందుకు వచ్చాయో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే క్లారిఫికేషన్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా 718, 719 మార్క్స్ కూడా ఎలా సాధ్యమైంది అనేది కూడా వాళ్ళు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. అదేవిధంగా క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. సో మీకు ఎలా వచ్చే అవకాశం ఉంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోనైతే లైక్ చేయండి, అండ్ అదేవిధంగా మీ మార్క్స్ అండ్ ర్యాంక్ కామెంట్ చేయండి. సో ఈసారి మార్క్స్కి, ఆల్ ఇండియా ర్యాంక్కి, సో లాస్ట్ టైం మార్క్స్కి ర్యాంక్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈసారి దగ్గర దగ్గర ఒక 50-60 మార్కులు ఎక్స్ట్రా వచ్చినా కూడా లాస్ట్ టైం 50-60 మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థికి ఉన్న మార్క్స్ ఉన్నాయి. అంటే కట్ ఆఫ్స్ కూడా మరి 50-60 పెరిగే అవకాశం ఉందా అని కూడా మీకు చాలా డౌట్ అయితే వస్తూ ఉంటుంది. కట్ ఆఫ్ మీద చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో కట్ ఆఫ్ మీద మనకు స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చాక ఏపీకి ఏపీ, తెలంగాణకి తెలంగాణ, యాక్చువల్గా మన విద్యార్థుల్లో ఎన్ని మార్క్స్ పెరిగాయనేది యాక్యురేట్గా తెలుస్తుంది. అప్పుడే మీరు ఏ కట్ ఆఫ్నైనా నమ్మండి, నేను కూడా చెప్తున్నా. అండ్ అదేవిధంగా మీరు చూస్తే క్వాలిఫికేషన్ మార్క్స్ 2020లో 297. క్వాలిఫికేషన్ మార్క్స్ అంటే ఇది యావరేజ్ మార్క్స్. ఇది యావరేజ్ మార్క్స్ అంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరి మార్క్స్ యావరేజ్ చేస్తే ఇంత వచ్చింది. సో అప్పుడు క్వాలిఫికేషన్ మార్క్స్ని 147గా నిర్ణయించారు. 147 మీద వచ్చిన వారందరి యావరేజ్ చేస్తే 297. 2021లో క్వాలిఫికేషన్ దీని మీద ఆధారపడి ఉంటుంది. సో 286 యావరేజ్ మార్క్స్, అండ్ అప్పుడు క్వాలిఫికేషన్ మార్క్స్గా 138 పెట్టారు అన్రిజర్వ్డ్ కేటగిరీకి. అంటే ఇన్ని మార్క్స్ వస్తే మాత్రం అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి అర్హులు, అసలు అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ ఈసారి 164 క్వాలిఫికేషన్, అన్ని ఇయర్స్ కంటే ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈసారి దగ్గర దగ్గర 13 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. అండ్ అంటే మోర్ దెన్ 50. ఈసారి యావరేజ్ మార్క్స్ 323. అంటే క్వాలిఫై అయిన అందరి యావరేజ్ తీస్తే 323 మార్క్స్ వచ్చాయి. ఇది ఏ సంవత్సరంలో కూడా క్వాలిఫై అయిన వాళ్ళందరూ యావరేజ్ తీస్తే ఇంత లేదు. హైయెస్ట్ ఉంది 2020లో 297. అండ్ అప్పటికంటే ఇప్పుడు ఇంకా 26 మార్క్స్ ఎక్స్ట్రా ఉంది. అండ్ లాస్ట్ టైం 279 క్వాలిఫైయింగ్ మార్క్స్, యావరేజ్ మార్క్స్ క్వాలిఫై స్టూడెంట్స్ది. ఈసారి 323. అంటే ఎంత తేడా ఉంది? దగ్గర దగ్గర మీకు 44 మార్క్స్ తేడా అయితే వస్తుంది. 44 మార్క్స్ ఈసారి క్వాలిఫై అయిన వాళ్ళ యావరేజ్ ఎక్కువగా ఉంది. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి అన్ని మార్క్స్ ఎక్స్ట్రాగా మార్క్స్ అయితే రావడం జరిగిందని దీని అర్థం. మార్క్స్ అయితే డెఫినెట్గా పెరిగాయి. ఇది ఆల్ ఇండియా డేటా, అంటే అన్ని స్టేట్స్, కొన్ని స్టేట్స్లో చాలా మార్క్స్ రావడం జరిగింది. అండ్ ఆ విధంగా మనకు మన తెలుగు స్టేట్స్లో ఏ విధంగా వచ్చాయి మార్క్స్ అనేది తెలుగు డిస్ప్లే లిస్ట్. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చే కీ ప్రకారం మనకు ఆల్ ఇండియా ర్యాంక్స్ నుంచి తెచ్చుకొని తెలంగాణ అండ్ ఏపీ సపరేట్గా ఇక్కడి నుంచి రాసిన స్టూడెంట్స్ మార్క్స్ ఇచ్చాక మన విద్యార్థులకు ఎంత ఉందనేది తెలుస్తుంది. అండ్ ఆబ్వియస్గా మీరు చూస్తే ఈసారి ఆల్ ఇండియా కోట మ్యాక్సిమం తెలంగాణ సీట్స్ అన్నీ కూడా వేరే స్టేట్స్కి ఎక్కువగా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే మార్క్స్ ఇంకా ఎందుకు ఎక్కువ వచ్చాయంటే కొన్ని సెంటర్‌లో ఎగ్జామ్ లేట్ అయింది. అంటే వాళ్ళకు టైం సరిపోలేదు, టైం వేస్ట్ అయింది. దీన్ని బట్టి వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్‌లు అవన్నీ పరిశీలించి, ఎవరైతే కంప్లెయింట్ చేశారో వాళ్ళకు సీసీటీవీ ఫుటేజ్‌లు ఇవన్నీ పరిశీలించి వాళ్ళకు ఏ మిగతా మిగతా వాళ్ళు రాసినటువంటి మిగతా క్వెషన్స్‌లో ఎన్నైతే కరెక్ట్ అయ్యాయో వాటి ఆధారంగా కొన్ని గ్రేస్ మార్క్స్ కలిపారు. 3, 4, 5, 6 అలా ఎన్ని కలిపారో మనకు తెలీదు. సో ఆ విధంగా సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించి నిజంగా ఎంత టైం వేస్ట్ అయింది ఒక్కొక్క స్టూడెంట్‌కు అని చెప్పి ఎక్కడైతే వేస్ట్ అయిందో అక్కడ మాత్రం కలపడం జరిగింది. సో దీన్ని ఎంతమందికి ఎన్ని మార్క్స్ కలిపారనేది క్లారిటీ లేదు. సో దీనివల్ల కూడా 718, 719 ఇలా మార్క్స్ ఇలా అయితే మనకు పాసిబుల్ అయినట్టు తెలుస్తుంది. సో 716, 715 కూడా వచ్చి ఉంటాయి బహుశా. సో ఈ విధంగా ఎందుకు ఇలా మార్క్స్ వచ్చాయంటే ఎక్కువగా కొందరికి మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. ఈ యాడ్ కూడా వాళ్ళకి టైం వేస్ట్ అయింది కాబట్టి మిగతా వాటికి వాళ్ళు ఎంత యాక్యురేట్‌గా ఆన్సర్ చేశారో, యాక్యురసీ బేస్ మీద ఎవరైతే వాళ్ళు అటెంప్ట్ చేయలేకపోయారో వాటికి మార్క్స్ యాడ్ చేశామని వారు చెప్పారు. సో అంతకుముందు బయాలజీ లాంటి ఈజీ దానికి అంత యాక్యురేట్‌గా వచ్చినా కూడా అలాంటి ప్యాటర్నే ఫిజిక్స్‌కు కంటిన్యూ అయిందా ఏంటి అనేది తెలీదు. సో మొత్తానికైతే ఇదొక కన్‌ఫ్యూజన్. ఈ విధంగా మార్క్స్ అయితే పెరిగాయి. 323 క్వాలిఫైయింగ్ మార్క్ అంటేనే యావరేజ్ మార్క్స్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అంటేనే అర్థం చేసుకోండి. అది మనకు 2023లో 279 మాత్రమే. ఆల్మోస్ట్
50 మార్క్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. సో, ఈ విధంగా చూస్తే కట్ ఆఫ్ మార్క్స్ అయితే డెఫినెట్‌గా పెరుగుతాయి. అండ్ ఇంతకుముందు ప్రతి కాలేజ్‌లో ఎలా ఉందో తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది. మన వెబ్‌సైట్‌లో అన్ని కాలేజ్ కట్ ఆఫ్ ఈ వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దానికైతే మీరు మెసేజ్ చేయండి. మీకు దీని లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు అడిగే డౌట్స్‌కి ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది.